నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. నిన్న చంద్రబాబు గారు వచ్చారు. వచ్చి ఏదేదో మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. ఏదో చంద్రబాబు నాయుడు వచ్చినట్టుగా ఎల్లుండి ఎలక్షన్ వచ్చాడు. ఒక పెద్ద బహిరంగ సభ అనుకున్నాం. ఏం జరిగిందో మీ అందరూ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్నాడు కదా, ఇక్కడ అబద్ధాల కోరు, మాట్లాడితే అబద్ధం. ఆయన ఏం మాట్లాడాడు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అసలు ఒంగోలులో అసలు తార్ రోడ్డు, సిమెంట్ రోడ్డు మొదలుపెట్టింది అయినట్టుగా మాట్లాడతాడు. అంత ముందు రోడ్డు ఎవరు వేయలేనట్టుగా మాట్లాడతాడు. రోడ్డు మీద రోడ్లు వేసి నేను అభివృద్ధి చేశానంటాడు. ఒకటి అడుగుతా ఉన్నా, వాళ్ళు 2000 కోట్లతో అభివృద్ధి చేశాడు. ఈ 5 సంవత్సరాల్లో 4000 కోట్లతో అభివృద్ధి చేశామని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నా. నీలాగా ఎప్పుడు కూడా నేను మైక్లో పెట్టి డబ్బాలు కొట్టుకోను. పొత్తు గూకులు బంకుల దగ్గర పెట్టి మనుషులు పెట్టి ఓదరు కొట్టే కార్యక్రమం తప్ప నీ జీవితంలో ఒక మంచి పని చేశావా అని అడుగుతా ఉన్నా. నిన్న చంద్రబాబు నాయుడుకి ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు. ఆయన రాసి ఇచ్చాడు. నాకు మధ్యాహ్నమే తెలుసు. ఆయన స్క్రిప్ట్ ఇచ్చాడు. స్క్రిప్ట్లో మట్టి నేను దొరుకున్నానని మాట్లాడాడు. 40 కోట్లు. అయ్యా చంద్రబాబు నాయుడు, మీకు అన్నట్టు చెప్తే నువ్వు చదువుతున్నావు, నువ్వు ఆయన రాసిస్తే నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఒక 3 సార్లు ముఖ్యమంత్రి చేసావు. నీకు ఒక మైండ్ ఉండాలి కదా, ఎవరేం చేస్తారనేది. అది గుర్తుపెట్టుకోవాలా. ఆ మట్టి పేపర్లో వేశారు. పేపర్లో ఆయన ఏం మాట్లాడినా తెలియదు. పేపర్లో చూసా 40 కోట్ల రూపాయల మట్టి అంట. నేను ₹1 మట్టి కనుక తాకుంటే, ₹1 మట్టి తాకుంటే ఈ రోజుకి రిజైన్ చేసిపోతా. నీకు దమ్ముంటే ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి. సిగ్గుమాల మాట మాట్లాడితే మంచి పద్ధతి కాదనుకుంటే చేసుకుంటాం. ఒక ముఖ్యమంత్రిగా 18 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడతావా నువ్వు? ఒక పద్ధతి ఉండాలి కదా, తెలుసుకోవాలి కదా. ఎవరేం మాట్లాడారో ఎవరేం చేశారో తెలుసుకోవాలి కదా. అడుగుతా ఉన్నా. 5 సార్లు ఎమ్మెల్యే చేశారు. ఒక్కసారికే ఆయన ఇంటికి పంపించారు. అది గుర్తుపెట్టుకోవాలి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అన్ని గమనిస్తా ఉన్నాం. వాళ్ళు అంటారు మైటింగ్ లో వైఎస్ఆర్ పార్టీ సంగతి చూస్తాం, కార్యకర్త సంగతి చూస్తాం అంటాడు. ఆయన పుస్తకం పెట్టుకున్నాడంట. ఆ పుస్తకంలో రాసుకుంటున్నాడంట. నాకు పుస్తకం మళ్ళీ అని చెప్పా. ఆ పుస్తకం అవసరంలే, నాకు మైండ్ లోనే ఉంటుంది. గుర్తుపెట్టుకొని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. గతంలో పానీ అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా క్షమించా. దానికి కూడా మంచితనానికి కూడా హద్దు ఉంది. హద్దు దాటారు. గుర్తు పెట్టుకోవడం కూడా చేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం, మంచిది. మరి ఇంకోటి చెప్తాడు, భూ కబ్జాలు చేశాడంట. ఎక్కడైనా ఒకటి, నీ తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు కదా, ఒక మనిషిని తీసుకొచ్చి ఈ భూ కబ్జా చేశాడు చెప్పండి అయ్యా, ఫలానా వచ్చి మా అబ్బాయో నేను చేశాను చెప్పండి. ఎదురుకొచ్చి దమ్ముంటే నువ్వు మగాడు అంటే మాట్లాడు. సిగ్గు లేకుండా పద్ధతులు అని చెప్పి ఇష్టం వచ్చి మాట్లాడతావు. నీకు దమ్ము ధరిందే ఒక్క మనిషిని తీసుకొచ్చి ఇక్కడ ఒంగోలు భూ కబ్జా చేశాడని చెప్పి ఒక్క మనిషిని తీసుకొచ్చి సవాలు చేస్తా. ఏం మాట్లాడతావు? నీకు సిగ్గు సరం ఉందా? మానవత్వం ఉందా? ఒక మంచితనం ఉందా? ఏం మాట్లాడతావు? ఇది మంచి పద్ధతి కాదు. నేను 6 సార్లు, ఇది 7వ సారి పోటీ చేస్తున్నా. 5 సార్లు గెలిచాక 7వ సారి. అందుముందు చాలా మంది నా మీద పోటీ చేశారు. ఎవరు కూడా ఇట్లాంటి సిగ్గుమాల పోటీ చేస్తున్న కూడా ఎవరు కూడా ఇట్లాంటి సిగ్గుమాల మాటలు కానీ అబద్ధాలు కానీ మాట్లాడిన వాళ్ళు కాదు. ఇది నోరు తెచ్చితే అబద్ధం, నోరు తెస్తే ప్రతి వాళ్ళని బూతులు తిట్టడం ఇష్టం. నేను అడుగుతా ఉన్నా, ఏమయ్యా నువ్వు ఏం చేస్తావా ప్రజలకి? 19 కేసులు నీ మీద. నువ్వు బ్యాంకులు ఎంత కొట్టావో చూపి అన్నా. నేను ఎప్పుడు మాట్లాడినా నీ వ్యక్తిగత విషయం అని చెప్పి ఎప్పుడు మాట్లాడినా. బ్యాంకులు ఎక్కువ కొట్టేవాడు నువ్వు ప్రజలు ఏమనుకుంటున్నావు? నువ్వు చేస్తావా? నువ్వు
చిన్న చిన్న ఈ ప్రభు యుద్ధం చేసినటువంటి 100 కోట్ల పైనే అప్పులు తీసుకొని బ్యాంకులో ఎగ్గొట్టినటువంటి వ్యక్తి నువ్వా మాట్లాడే నా గురించి అని కూడా తెలియజేసుకుంటావు. మీ వాళ్ళ దగ్గరే అప్పులు తీసుకొని ఎగ్గొట్టి నువ్వు ఆస్తులు రాజమండ్రిలో ఆస్తులు సంపాదించుకుని తెలీదా? అందరూ తెలియకపోవచ్చు. నువ్వు అప్పులు చేసి ఆస్తులు తీసుకొచ్చి ఆస్తులు దాచిపెట్టుకొని ఈ రోజు నాటకాలు వేస్తా ఉన్నావు. మొత్తం నీ ఆస్తులు కూడా నువ్వు 110 కోట్లు చూపించావు. ఏమి నువ్వు అప్పులు తీసుకున్నాడు? అప్పుడుకి ఈ తడిగి లేదా? తీసుకున్నాడికి ఈ ఇచ్చే బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా. నువ్వా మాట్లాడుతున్నాను. ముందుగానే తీసుకున్నాడు అప్పులు కట్టవయ్యా, తర్వాత మాట్లాడతావు. ప్రజలు మోసం చేసి బెదిరి వాళ్ళ అప్పుడు ఇంటికి పోయి అప్పుడు అడిగితే బెదిరిస్తావా? చెప్తా గవర్నమెంట్ రాని చెప్తా నీ సంగతి ఏదో అనుకుంటున్నావు. మంచి పద్ధతి కాదు. నేనెప్పుడు ఒక జోలికి రాలా, కానీ నువ్వు చాలా ఎక్కువ చేసావు. అది గుర్తుపెట్టుకోని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు నీ క్యాండిడేట్ సంగతి తెలుసుకొని మాట్లాడాలి. నేను ఒంగోలు ప్రజల ముందర మాట్లాడుతున్నా, తెలుసుకో నీ క్యాండిడేట్ గురించి అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇష్టం వచ్చి మాట్లాడితే మంచి పద్ధతి కాదు. రేపు వచ్చేది ఒకటే చెప్తా ఉన్నా, మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగితే నేను ఎవరిని పిలవాలా, హాస్పిటల్ పోయేటట్టుకి మన వాళ్ళందరూ వచ్చారు. అది చాలు నాకు, అది చాలు. జీవితానికి అంతకంటే సంతోషమైనది ఏముండదు. నా కోసం మీరందరూ అర్ధరాత్రి పడి వచ్చారంటే అంతకంటే ఏం కావాలి నాకు? మరి ఏదైనా ఒకటే చెప్తా ఉన్నా, మీ అందరి సెలవుతోటి, మీ అందరి దయతోటి రేపు 6సారి గెలిస్తే మీ అందరి మా కుటుంబం ఇది, మా కుటుంబంలోనే చూసుకుంటాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అప్పుడప్పుడు మా భార్య అంటుంటుంది, ఏమి అది ఎప్పుడు ప్రజలదేనా మమ్మల్ని గమనించవా అని అంటుంటుంది. నా జీవితం ఇంకా మీతోటే ఎప్పుడు కూడా ఒంగోలు ప్రజలు ఆదరిస్తారనే నమ్మకంతో మిమ్మల్ని అర్థిస్తా ఉన్నా. నేనన్నా ఎప్పుడన్నా ఇది అవుతాను, కానీ మా వాడు చాలా మంచివాడు, గుర్తుపెట్టుకున్నాను. కావాలని బంకుల దగ్గర అసత్య ప్రచారం చేసి మంచిగా ఉండే వాళ్ళని మమ్మల్ని రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మా కుటుంబం ఇచ్చే కుటుంబమే కానీ తీసుకునే కుటుంబం కాదని గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దయచేసి ఎల్లుండి ఎలక్షన్స్ లో మీరందరూ కూడా మీరు చూశారు, వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి తిరుగుతున్నారు. మీరు నా కోసం ఎల్లుండి నా కోసం కష్టపడండి. మరి మీ కష్టాన్ని నేను ఎప్పుడు కూడా 5 సంవత్సరాలు మీకోసమే కష్టపడతానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటైతే చెప్తా ఉన్నా, వాళ్ళు ఏమైనా బూతుల దగ్గర డిస్టర్బ్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి మనం అందరం సిద్ధంగా ఉండాలి కూడా తెలియజేసుకుంటాం. సిద్ధమా సిద్ధమా సిద్ధమా? మీరందరూ కూడా మీ అందరి ఆశీస్సులు 6సారి గెలిస్తే తప్పకుండా మీ రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, సమయం అయిపోయింది కాబట్టి మనం ఎల్లుండి ఎలక్షన్స్ కి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జగన్